రండి, మధురమైన రామాయణ కథా వీధులలో విహరిద్దాం. కోపంతో కైకమ్మ కపోలములు ఎర్రగా మారిపోయాయి. కన్నులు క్రోధంతో బడబాగ్ని జ్వాలలు కురిపిస్తున్నాయి. సిగముడి వీడి సిరిమల్లెలు చల్లాచెదురుగా రాలి పడిపోయాయి. కాలి కడియములు, చేతి గాజులు తీసి వేగంగా విసిరికొట్టగా ఖడేల్మని శబ్దం చేస్తూ అవి గది నాలుగు దిక్కులా పడిపోయాయి. నుదిటిపైని తిలకం కోపాగ్నికి కరిగిపోయింది. పువ్వులన్నీ రాలి బోసిపోయిన తరువు వలె, పరుగులెత్తి అలసి సొలసని జింకవలే, నాట్యమాడి ఆడి శక్తి కోల్పోయిన నెమలివలే కనుల వెంట ధారాపాతముగా నీరు కారుతుండగా కైకమ్మ నేల మీద కూలబడిపోయింది. ఆవిడ నేల మీద పడి దొర్లినప్పుడు ఆవిడ వంటికి అలదిన సుగంధ ద్రవ్యాలతో నేల వింత వాసనలు సంతరించుకుంది. అర్ధరాత్రి దాటింది. మంత్రి సామంతగణము వెంటరాగా కైకేయీ మందిరం వైపు కదిలాడు దశరథుడు. ఆవిడ మందిరము వద్దకు రాగానే వారంతా చక్రవర్తి వద్ద సెలవు తీసుకుని ఎటువారటు వెళ్ళిపోయారు. ఆ నిశ్శబ్ద నీరవ నిశీధిలో జరగబోయే అనర్థము తెలుసుకోలేని దశరథుడు ఉత్సాహంగా కైకమ్మ మందిరంలోనికి అడుగుపెట్టాడు. ఆ హరిణలోచన కోమల బాహువులలో బందీ అయి కాసేపు సేద తీరుదామని వచ్చాడు దశరథుడు. అంతేకాకుండా తన నిర్ణయం ఆమెకు తెలియజేయాలి. తన గారాల పుత్రుడు రాముడు రాజవ్వబోతున్నాడంటే కైక ఎంత సంతోషపడుతుందో అని అనుకుంటూ లోనికి నడిచినాడు. భవనంలోని వాతావరణంలో ఏదో మార్పు కొట్టొచ్చినట్లుగా కనపడుతున్నది. నేల మీద పడి దొర్లుతున్న కైకమ్మను చూశాడు దశరథుడు. జింకను తొండంతో ఎత్తిన ఏనుగు వలె తన రెండు చేతులతో ఆవిడను పదవి పట్టుకొని లేపాడు. ఆయన స్పర్శ తగులగానే విదిలించి కొట్టి మరల దబ్బున నేల మీద పడింది కైకమ్మ. విచలితుడైన దశరథుడు లాలనగా అడిగాడు, ఏమి జరిగింది అని. ఎవడైనా నిన్ను అనరాని మాటలన్నాడా? ముల్లోకాలలో ఎక్కడున్నా వాడిని ఇప్పుడే ఖండాలుగా నరికి కాకులకు గ్రద్దలకు వేస్తాను. నీ ఈ స్థితికి కారణమెవరు? జవాబివ్వకుండా కంట జలజలా నీరు కార్చింది కైకమ్మ. ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకుని మరలా అడిగాడు దశరథుడు. గంగా ప్రవాహము వలె కారుతున్న కన్నీరును ఆపే ప్రయత్నం చేయలేదావిడ. గద్గద ఖిన్న కంఠంతో, నీవు నన్ను 2 వరాలు కోరుకోమన్నావు, గుర్తుందా అని అడిగింది. నా రాముడి మీద ఆన, నీవు ఏమి కోరినా ఇస్తాను అని అన్నాడు దశరథుడు. ఇక్ష్వాకులు మాట తప్పడం ఎప్పుడైనా విన్నావా? నేనిచ్చిన మాట కోసం నీవింత దిగులు చెందాలా, ఇంత రాద్ధాంతం సృష్టించాలా? నీ ప్రియపుత్రుడు రాముడి మీద ఒట్టు వేసి మరల చెబుతున్నాను, ఇప్పుడే ఈ క్షణమే నీ కోరిక తీరుస్తాను, అడుగు అని భార్యను అనునయించే ధోరణిలో పలికాడు దశరథుడు. నా భరతుడు అయోధ్యను పాలించవలే, సీతాపతి అడవిని పాలించవలే, ఇవే నా 2 కోరికలు అని కోరలు చాచిన పామువలే నరం లేని నాలుకను తిప్పి తిప్పి పలికింది కైకమ్మ. కాలకూట విషం కాయమంతా ప్రాకి జడుడైన వానివలే, కాలనాగు కాటేసిన నాగము వలె భూమి మీద దబ్బున పడిపోయాడా నృపతి. కణకణమండే నిప్పుల సెగలో కూలిపోయినట్లుంది ఆయన పరిస్థితి. నాలుక పిడచకట్టుకుపోయింది. అక్కడితో తన అంతం ఆరంభమైనట్లుగా శరీరమంతా మెలిత్రిప్పే బాధతో రక్తాశ్రుకణములు రాలుస్తూ పంచేంద్రియాలన్నీ పట్టుతప్పిన స్థితిలో స్థాణువైపోయాడు దశరథుడు. ఆయన బాధ వర్ణించడం 1000 తలల ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు. శక్తిని కూడగట్టుకుని నిలుచుందామనుకున్నా నిలుచునలేక, నీరసించి నిలవలేక మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు. ఈసారి మరింత కూడా తీసుకుని నిలుచుని కైక జుట్టుపట్టి నేలకేసి బాదాలని చేయి ఎత్తినవాడు మావటివాడి అంకుశానికి మత్తగజము లొంగినట్లు ధర్మాధర్మ విచక్షణ అనే అంకుశానికి లొంగిపోయాడు చక్రవర్తి. సూర్యమండలం మీద రేగే అగ్నిజ్వాల వలె ఆయన ముఖమండలం మీద రేగే క్రోధాగ్నిజ్వాలలు చూసి పైనున్న దేవతలు కూడా గజ గజ వణికిపోయారు. చిన్న తాడుతో కట్టివేయబడ్డ ఆలయ గజము వలె ఒక స్తంభానికి చేరగిలబడి నిలుచున్న దశరథుడి వైపు సిగ్గుయగ్గులేక నిర్లజ్జగా వరమివ్వు అన్నట్లుగా చూసింది కైకమ్మ. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.